తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో హుందాతనంతో 500కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో అరుదైన ముద్ర వేసినటువంటి మహానటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. నవరసాలను పండించడమే కాదు, ఆ నటనకు హుందాతనాన్ని గౌరవాన్ని తెచ్చినటువంటి మహానటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. తెలుగు తెరపై ఆయన కనిపించారంటే చాలు, ఒక తండ్రిగా, గురువుగా, లేకపోతే ఒక జడ్జిగా ఆ పాత్రకు ప్రాణం పోసేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి ఎంతో మంది అగ్ర హీరోలకి ఆయన తండ్రిగా వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించినటువంటి సినీ ప్రస్థానం గుమ్మడి గారిది. ఆయన బాల్యం మరియు నాటక రంగ ప్రవేశం గురించి తెలుసుకుంటే, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని రావిపాడు గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో అయితే జన్మించారు. చిన్నతనం నుంచి ఆయనకు చదువుతో పాటు కళలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. కాలేజీ రోజుల్లోనే ఆయన నాటకాల్లో నటించడం ప్రారంభించారు. ముఖ్యంగా కమ్యూనిస్ట్ స్టూడెంట్ ఫెడరేషన్ లో చురుగ్గా ఉంటూ సామాజిక స్పృహ కలిగిన నాటకాలు చేసేవారు. నాటకాల్లో ఆయన చేసే దుర్యోధనుడు, కర్ణుడు వంటి పాత్రలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేది. నాటకాల్లో వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆయన మద్రాస్, చెన్నై రైలెక్కేశారు. అయితే అక్కడ ఆయనకు మొదట్లో అవకాశాలు అంత సులభంగా రాలేదు. ఎన్నో ప్రొడక్షన్ ఆఫీసులు చుట్టూ తిరిగారు. ఒకానొక దశలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎంతో స్ట్రగుల్ అయ్యారు. అయినా సరే పట్టు వదలకుండా ప్రయత్నించి గుమ్మడి గారికి 1950లో అదృష్ట దీపుడు అనే ఒక సినిమాతో అయితే మొదటి అవకాశం వచ్చిందనమాట. ఆయనకి హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాడు అనమాట గుమ్మడి గారు. రోజులు మారా ఈ సినిమా వచ్చేసి ఆయన కెరీర్ ని మలుపు తిప్పేసింది. ఆ తర్వాత వచ్చిన మాయాబజార్ చిత్రంలో ఆయన పోషించినటువంటి బలరాముడి పాత్ర తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిలిచిపోయిందనమాట. గుమ్మడి గారి ప్రత్యేకత ఏంటంటే, చిన్న వయసులోనే ఆయన ఎంతో వృద్ధుడి పాత్రలను సైతం ఎంతో సహజంగా పోషించేవారు. మహామంత్రి, తిమ్మరసు చిత్రంలో ఆయన నటనకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు లభించింది. అలాగే భక్త ప్రహ్లాద, లవకుశ, కృష్ణావతారం వంటి పౌరాణిక చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు అమరమ్యాలుగా నిలిచిపోయాయి. సినిమాల్లోనే కాకుండా గుమ్మడి గారు నిజ జీవితంలో కూడా ఎంతో క్రమశిక్షణ, నిరాడంబరత కలిగిన వ్యక్తి. తోటి నటీనటులతో ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు ఆయన. కలామ తల్లికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 2010లో ఈ మహానటుడు మనల్ని విడిచి అనంతలోకాలకు వెళ్ళిపోయారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పోషించిన పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటాడు. తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తుండిపోయే మహానుభావుడు గుమ్మడి గారు. ఆయన నటించిన చిత్రాల్లో ప్రతి ఇంట్లోనూ ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మనం చూస్తూనే ఉంటాం. తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తుండిపోయే మహానటుడు గుమ్మడి గారు. ఆయన నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.